ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, జ్ఞానమును తెలివియు నీకియ్యబడును, నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకిచ్చెదను. దినవృత్తాంతములు 2వ గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనము. సహోదరి సహోదరులారా, సొలొమోను తన రాజ్యపాలన ప్రారంభంలో దేవుని ముందు ఒక గొప్ప బలిని అర్పించాడు. ఆ రాత్రి దేవుడు అతనికి కలలో కనిపించి, నీకు నేను ఏది ఇవ్వవలనని నీవు కోరుచున్నావని అడిగాడు. సొలొమోను డబ్బు, పేరు, శత్రువుల మీద గెలుపు, దీర్ఘాయుష్షు ఇవేవి అడగకుండా ప్రజలను న్యాయంగా పాలించడానికి జ్ఞానమును తెలివిని ఇవ్వుము అని అడిగాడు. దేవుడు అతని మనస్సును చూసి ఎంతో సంతోషించాడు. అందుకే నీవు జ్ఞానము కోరినందున నేను నీకు జ్ఞానమును తెలివిని ఇస్తాను. అలాగే నీవు అడగని ఐశ్వర్యము, సొమ్ము, ఘనత కూడా నీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. ప్రియులారా, సొలొమోను కోరింది జ్ఞానం, కానీ దేవుడు జ్ఞానంతో పాటు సంపద, ఘనత, శాంతి అన్నీ ఇచ్చాడు. మనము దేవుని చిత్తానుసారంగా కోరినప్పుడు ఆయన మన అంచనాల కంటే ఎక్కువగా మనల్ని దీవిస్తాడు. ఇది కేవలం దేవుడు సొలొమోనును ఆశీర్వదించిన వచనం మాత్రమే కాదు, మనం ఆయనకు ఏ విధంగా దగ్గరవ్వాలో చూపించే గంభీరమైన పాఠం. సొలొమోను రాజుగా ఉన్నా అతని హృదయం వినయంతో నిండి ఉంది. అతడు సంపద కోసం కాదు, ప్రజల మంచి కోసం జ్ఞానం అడిగాడు. మన కోరికల వెనుక ఉద్దేశం దేవుని చిత్తానికి సరిపోతే దేవుడు మన ఊహకందని రీతిలో దీవిస్తాడు. దేవుడు సొలొమోనుకి ముందుగా జ్ఞానం ఇచ్చాడు, దాని తర్వాతే సంపద ఇచ్చాడు. అంటే దేవుని జ్ఞానం మనకు ఐశ్వర్యాన్ని ఆకర్షించే బలం. ప్రతి నిర్ణయానికి ముందు దేవుని జ్ఞానం అడగాలి. ఉద్యోగం, వివాహం, వ్యాపారం, సంబంధాలు, పిల్లల పెంపకం, ప్రతి విషయంలో జ్ఞానం మన తప్పులను తగ్గిస్తుంది, విజయాన్ని పెంచుతుంది. సొలొమోను రాజుగాను ప్రభావవంతుడిగాను ఉన్న దేవుని ఎదుట తాను చిన్నవాడినని ఒప్పుకున్నాడు. వినయం ఉన్నవారికి దేవుడు మరింత జ్ఞానం, కృప, ఘనత ఇస్తాడు. అహంకారం ఉన్నవారికి దేవుడు వ్యతిరేకమవుతాడు. సొలొమోను మొదట దేవుని జ్ఞానాన్ని ఉపయోగించి గొప్ప రాజ్యాన్ని కట్టాడు. కానీ తర్వాత అతడు దేవుని మార్గం నుండి తప్పి విగ్రహారాధనలో పడ్డాడు. దాని ఫలితం చేదుగా మారింది. జ్ఞానం ఉన్నంత మాత్రాన సరిపోదు, దానిని దేవుని మహిమ కోసం ఉపయోగించాలి. దీవెనలతో పాటు భక్తి, విధేయత చాలా అవసరం. అలాగే సొలొమోను కాలంలో యుద్ధాలు లేకుండా శాంతి రాజ్యమేలింది. దేవుని జ్ఞానం ఉన్న చోట కలహం తగ్గి శాంతి పెరుగుతుంది. మన కుటుంబంలో, సంఘంలో, ఉద్యోగంలో కూడా దేవుని జ్ఞానం మనకు సౌఖ్యం, శాంతి, ఐక్యతను ఇస్తుంది. దేవుడు చెప్పినట్లు సొలొమోను నిజంగానే గొప్ప రాజు అయ్యాడు. ఇది మనకు చూపిస్తుంది దేవుని మాట ఎప్పుడు వ్యర్థం కాదు అని. దేవుడు నమ్మదగినవాడు. మనము ఆయనపై విశ్వాసం ఉంచితే ఆయన వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను, అనూనాంగులను, ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికిని ధారాళముగా దయచేయువాడు. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశయందు అతిశయింపవలెను. ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశయందు అతిశయింపవలెను. ఏలయనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వురాలను, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును అని. సహోదరి సహోదరులారా, శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. దేవుడి కీడు విషయమై శోధింపబడనేరడు. ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడువబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగానున్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చేదనని నీవు సొలొమోనుకు సెలవిచ్చావు.
అలాగే ఇది కేవలం సొలొమోనును ఆశీర్వదించిన వచనం మాత్రమే కాదు కానీ మేము నీకు ఏ విధంగా దగ్గర అవ్వాలో చూపించే గంభీరమైన పాఠమని తెలియజేశావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము నీ చిత్తానుసారంగా కోరినప్పుడు నీవు మా అంచనాల కంటే ఎక్కువగా మమ్మల్ని దీవిస్తావు గనుక, నీ జ్ఞానమున్న చోట కలహం తగ్గి శాంతి పెరుగుతుంది గనుక మేము నీవిచ్చే జ్ఞానాన్ని పొందుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీవు నమ్మదగిన వాడవు గనుక మేము నీపై విశ్వాసం ఉంచితే నీ వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది గనుక మేము నీ అందు విశ్వాసముంచి మేము సంపూర్ణులమును అనునాంగులమును ఏ విషయంలోనైనాను కొదవలేని వారమునై ఉండునట్లు ఓర్పు కలిగి ఉండుటకు కృపచూపమని, మేము నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.